హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫైండ్స్. సో ఇవాళ నేను గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేదానికోసం ఇది కొన్నాను. యాక్చువల్గా అమెజాన్లో చూశాను, బట్ అమెజాన్లో రివ్యూస్ నాకు అంత సరిగా అనిపించలేదు. మా ఫ్రెండ్ లోకల్లో సజెస్ట్ చేశాడు, లోకల్లో మంచి క్వాలిటీ ఇది ఉంటుంది, సో ఆ షాప్లో తీసుకోమని చెప్పాడు. నేను ఇక్కడ ఆ షాప్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 600 పడింది. 600కే ఇచ్చాడు అని ₹1 కూడా తగ్గించలేదు. ఇది వచ్చేసి 8x12 సైజు, సో 8 ఫీట్ వస్తుంది, కిందకి 12 ఫీట్ వస్తుంది. ఇది పెద్ద సైజు, సో నాకు బాగా మల్టీపర్పస్గా చాలా బాగా యూజ్ అవుతుంది. చూద్దాం యాక్చువల్గా క్వాలిటీ ఎలాగుంది ఏంది అనేది. క్లాత్ అయితే ఇది ఫ్యాబ్రిక్ అనేది చాలా మెత్తగా ఉంది. మనకి ఇక్కడ ఆల్రెడీ ఇన్బిల్ట్ స్టిచెస్ అయితే ఇచ్చేశారు. స్టాండ్స్ ఉంటాయి కదా, ట్రైపోర్డ్స్ మాదిరిగా ఈ యొక్క స్క్రీన్ని నిలబెట్టడానికి ఈ కటన్ రాడ్స్ దూరేలాగా ఇచ్చున్నారు. సో దీన్ని యూజ్ చేసి మనం ఆ స్టాండ్స్ని కూడా పెట్టేసుకోవచ్చు. సో దానికోసం అయితే ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ అయితే అవసరం లేదు. మనం టెస్టింగ్ చేద్దాం ఎలాగ వస్తుంది అవుట్పుట్. నాకు మెయిన్ అవుట్పుట్ ఎలాగ వస్తుంది అనేది కావాలి. ఏదైనా ఒక ప్రోడక్ట్ పెట్టేసి నేను బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేయగలుగుతున్నామా లేదా అనేది చూద్దాం. సో గైస్, నేనైతే ఇలాగా సెట్ చేసుకున్నాను స్క్రీన్. మా కబోర్డ్స్కి క్లిప్స్ ఉన్నాయి కదా, నా దగ్గర అయితే స్టాండ్స్ లేవు. సో నేను ఇలా క్లిప్స్ అరేంజ్ చేసుకొని ఇలాగ అటాచ్ చేశాను పైకి. సో కిందకి ఇలాగ వచ్చేసింది. ఇది మేము కొలిస్తే ఇది 9x10 వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే కనుక డిఫరెన్స్, ఇక్కడ మాకు కబోర్డ్ ఉంది కదా, ఆ కబోర్డ్కి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ డార్క్గా వచ్చింది, ఇక్కడ కొంచెం లైటిష్గా ఉంది. అంటే వెనకాల ఏం లేదు, ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ కబోర్డ్స్ లేవు, జస్ట్ విండో ఉంటుంది, సో ప్లెయిన్గా వచ్చింది. ఇది కూడా మనం టెస్ట్ చేసి చూద్దాము అసలు పర్ఫెక్ట్గా ఇది తీసుకుంటుందా లేదా అనేసి. సో నేను ఇప్పుడు కరెక్ట్గా వీడియో తీస్తున్నాను. ఇదే దాంట్లో మనం ఒక 10 సెకండ్స్ కానీ ఇలాగే తీస్తాను నేను కదలకుండా. సో గైస్, నేను ఫిల్మోరా 14 సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాను. ఇందులో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేది ఎలాగని చూపిస్తాను. సో దీంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది, మనది ఈ వీడియో అన్నమాట, ఎడిటింగ్ చేసే వీడియో ఇది ఉంది కదా. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి వీడియో ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. సో ఆడియో, కలర్, స్పీడ్, ఎవ్రీథింగ్ ఇలా ఉంటాయి. సో ఇందులో వీడియోకి వెళ్ళేసి బేసిక్ మాస్క్, ఏఐ టూల్స్కి వెళ్ళేసి ఇక్కడ క్రోమా కీ ఉంటుంది. బై డిఫాల్ట్ ఇది గ్రీన్లోనే ఉంటుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ గ్రీన్ స్క్రీన్సే యూజ్ చేస్తారు కాబట్టి. సో మనం దీన్ని ఎనేబుల్ చేస్తాము, చేసిన వెంటనే అప్లై అయిపోతుంది. చూసారు కదా, మొత్తం బ్లాక్అవుట్ అయ్యింది. బ్లాక్అవుట్ అయ్యిందంటే దాని అర్థం ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ప్రాసెస్ అది జరిగిందనమాట. సో మనం బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ అయితే పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఒక ఇమేజ్ పెట్టుకున్నాను. సో దాన్ని జస్ట్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, మనకే అవుట్పుట్ ఎంత క్లియర్గా వచ్చిందో. మనమైతే ఇమేజ్ ఫస్ట్ ఇటు ఉంటాయి కదా ట్రాక్స్, ఫస్ట్ ట్రాక్లో ఇమేజ్ ఉండాలి, దానిపైన మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకున్న వీడియో పైన ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అంతే గైస్, చాలా సింపుల్. ఇదైతే చాలా ఈజీగా తీసేసుకుంది, స్ట్రగుల్స్ ఏం లేకుండా. హే గైస్, చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదైతే చాలా పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసింది. నేనైతే ఇంత క్వాలిటీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. ఈసారి నేను ఫిక్స్డ్గా పెట్టుకున్నాను ఫ్రేమ్, సో కరెక్ట్గా వచ్చింది. అండ్ నేనైతే ఇది ₹600 కొనుక్కున్నాను. లోకల్లో 2 క్వాలిటీస్ ఉన్నాయి, ఒకటి ₹450 డిఫరెంట్ కలర్లో ఉంటుంది, 600 అయితే ఈ కలర్లో ఉంటుంది. అమెజాన్లో మన 450లో ఉన్న కలర్స్ అయితే ఉన్నాయి. నేనైతే మిమ్మల్ని లోకల్లోనే కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మీరు డైరెక్ట్గా క్వాలిటీ చెక్ చేసుకొని చూసుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.